ప్రభావం చాలా క్లియర్గా కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగి పడిపోయాయి. మీరు ఒక్కసారి స్క్రీన్లో చూడొచ్చు. ఇది పరిస్థితి. ఇక్కడ ఎలాంటి కండిషన్ అయితే కనిపిస్తోందో ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగి పడిపోవడం, మరోవైపు భారీగా ఈ సముద్రపు అలలు తీరాన్ని తాకిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయినట్లుగా తెలుస్తుంది. అంటే రాళ్లతో కట్టినటువంటి గోడలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మొత్తం డిస్ట్రక్షన్ కనిపిస్తుంది. మనకి రోడ్లు కొట్టుకుపోయినట్లుగా కనిపిస్తుంది. అలాగే భారీగా పంటలు, అరటి, వరి, ప్రత్తి ఇలా భారీగా రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అక్కడ పడిపోయినటువంటి చెట్లను తీస్తున్నారు. అలాగే రోడ్లు డ్యామేజ్ అయితే వీలైన త్వరగా అక్కడంతా కూడా రివైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీని కొన్ని ప్రాంతాల్లో కావాలని ఆపారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సప్లై మొదలైనట్లుగా తెలుస్తోంది. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ పోల్స్ పడిపోవడం, ఎలక్ట్రిసిటీ వైర్స్ తెగిపోవడం, చెట్లు పడిపోయి వాటి వల్ల ఎలక్ట్రిసిటీ వైర్స్ తెగిపోయినటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే రివైవ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ రిలాక్స్ అవడానికి అవకాశం లేదు. ఎందుకంటే సాయంత్రం వరకు భారీ వర్షాలు ఉండబోతున్నాయి. వాతావరణ శాఖ ఇంకా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. మనం నెగ్లెక్ట్ చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఒక్కసారి నేను మీకు ఇక్కడ మ్యాప్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం రాత్రి ఈ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ దిస్ ఈస్ ద కండిషన్. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు కాన్సన్ట్రేట్ అయి ఉంది మోంతా తుఫాన్. దీని రూట్ మ్యాప్ మనం చూస్తున్నాం. రూట్ మ్యాప్ మనం చూడొచ్చు. ఒక్కసారి కొంచెం జూమ్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం చెప్పాం మోంతా తుఫాన్ ప్రభావం తెలంగాణ మీద క్లియర్గా ఉండబోతుందని మనం చెప్పాం. లైట్ తీసుకోవద్దని చెప్పాం. తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఎంత భారీ స్థాయిలో వర్షాలు పడుతున్నాయో. తెలంగాణ మొత్తం తడిచి ముద్దవుతుంది. మరోవైపు తమిళనాడుకి వైపు ఎఫెక్ట్ ఎక్కువగా ఉండబోతుందని మనం చెప్పాం. ఎందుకంటే కొంచెం డైవర్షన్ వచ్చింది, కొద్దిగా ఎక్స్పాండ్ అయింది. సో ఆ విషయాన్ని ఆర్టీవీ మీకు ముందే చెప్పింది. కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే కాదు, తెలంగాణ మీద, తమిళనాడు మీద కూడా ప్రభావం చూపించబోతుందని ముందే చెప్పింది. ఇప్పుడు కర్ణాటక మీద కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగో ఈ ప్రాంతం ఇక్కడ కాకినాడకి సమీపంలో నర్సాపురం దగ్గర మనకి తీరం దాటింది. ఆ సమయంలో ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు విజయవాడ ప్రాంతం చాలా వల్నరబుల్గా ఉంది. ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు ఈ ప్రాంతం అంతా కూడా, ఇదిగో ఇదంతా కూడా మనుగూరు, ఇక్కడంతా ఈ ప్రాంతం అంతా కాకినాడ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ ప్రాంతం అంతా చాలా ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా ఈ ప్రాంతాల మీద ఉంది. మరోవైపు తెలంగాణ వైపు పయనిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇదిగో రూట్ మ్యాప్ మనం చూస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ ఉంది, అంటే తెలంగాణలోకి ఎంటర్ అయింది. వరంగల్ ఇక్కడ మనం చూస్తున్నాం. వరంగల్, రామగుండం ఈ ప్రాంతాల గుండా పయనించబోతుంది. ఖచ్చితంగా తెలంగాణ మీద తీవ్ర ప్రభావం ఇప్పటికే మొదలైంది. తెలంగాణలో హైదరాబాద్లో రాత్రి నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. తెలంగాణ అంతటా కూడా మొదట్లో 19 నుంచి 20 జిల్లాల్లో మాత్రమే వర్షాలు ఉంటాయని చెప్పేసి అధికారులు అంచనా వేశారు. కానీ సడన్గా మోంతా తన పరిధిని బాగా విస్తరించిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈరోజు రాత్రి రేపటి వరకు కూడా మోంతా ఎఫెక్ట్తో వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సరికొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటికి రావద్దు. సో కేవలం ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే అనుకున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే కాదు, తెలంగాణ మీద, అలాగే తమిళనాడు మీద, చెన్నై మీద కూడా చాలా భారీ ఇంపాక్ట్ ఉండబోతుందంటూ తెలుస్తోంది. మనం నిన్న మాట్లాడుకున్నాం. చాలా కొంత డౌన్ స్ట్రీమ్కి వచ్చిన నేపథ్యంలో ఒక్కసారి నేను మీకు మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. సహజంగా మనం అనుకున్నది ఇక్కడి నుంచి తుఫాన్ ఇక్కడ ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సహజంగా మనం అనుకుంది మోంతా తుఫాన్ ఇలా వస్తుంది అనుకున్నాం, కొంచెం పైగా వచ్చి ఇటువైపు వెళ్తుందని చెప్పేసి అనుకున్నాం. కానీ కొంత డౌన్ స్ట్రీమ్కి రావడాన్ని మనం చూస్తున్నాం. ఇదిగో ఇది మన తీరం, ఇది మన బోర్డర్. ఇక్కడ ఇదంతా కూడా సముద్ర ప్రాంతం. సో ఇక్కడ కొంచెం డౌన్ స్ట్రీమ్కి వచ్చేసి ఇక్కడి నుంచి ఇలా యూటర్న్ తీసుకుంది. దానివల్ల హైదరాబాద్కి దగ్గరగా జరిగింది. ఇదిగో ఇక్కడ వరంగల్, రామగుండం ఇక్కడ హైదరాబాద్ ఉంది. సో హైదరాబాద్ని ఆనుకొని ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ లోపల నుంచి ప్రయాణించి వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా భారీ ఎఫెక్ట్ తెలంగాణ మీద ఉండబోతుంది. తెలంగాణ ప్రజలు కూడా ఇప్పటికే రైతులు కూడా నష్టపోతున్నట్లుగా తెలుస్తోంది. పంటలు నష్టపోతున్నారు. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఎలక్ట్రిసిటీ చాలా ప్రాంతాల్లో ఇంకా లేదు. తాగడానికి మంచినీళ్ళు కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఇదిగో
ఇది పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. చాలా వరకు రోడ్లు బ్లాక్ అయినట్లుగా తెలుస్తుంది. చెట్లు పడిపోయి రోడ్లు బ్లాక్ అయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయాయి. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే ఈదురుగాలుల కారణంగా అక్కడక్కడ కొన్ని చోట్ల పాత కట్టడాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. నిన్న కృష్ణమోహన్ చూపించారు ఉప్పాడ బీచ్లో పరిస్థితి ఎలా ఉందో మీకు క్లియర్గా చూపించారు. అక్కడ అప్పటికే కొన్ని అంటే మొన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు నానిపోయి కొన్ని ఇళ్ళు పడిపోవడాన్ని మనం చూసాం. నిన్న జరిగినటువంటి బీభత్సానికి చాలా ప్రాంతాల్లో ఇళ్ళు కూడా పడిపోయాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే అధికారులు వాటన్నింటినీ రికవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మనం చూడొచ్చు ఈ సముద్రపు అలలు తీరాన్ని చాలా బలంగా తాకిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రిటైనింగ్ వాల్స్ అన్నీ కూడా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. సహజంగా సముద్రాల దగ్గరలో రాళ్లతో గోడల్లాగా కట్టడాన్ని మనం చూస్తూ ఉంటాం. అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే సముద్రపు అలలు చాలా ప్రాంతాల్లో రోడ్లను కూడా కోసేసినట్లుగా తెలుస్తోంది. అలాగే నదులు వాగుల్లో చాలా ప్రాంతాల్లో కొంత వరద ఉధృతి పెరిగింది. అంటే నీటి మట్టం పెరిగినట్లుగా తెలుస్తోంది. సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మనతో మరికొద్దిసేపట్లో ప్రకాష్ కూడా జాయిన్ అవబోతున్నారు. యా ఒక్కసారి నెల్లూరులో పరిస్థితి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ కండిషన్ చూడండి. కారు ఎలా మునిగిపోయింది అంటే వరద ప్రభావం ఏ స్థాయిలో ఉందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చు. ఒక కారు పూర్తిగా మునిగిపోయి కొట్టుకుపోతుంది అక్కడ. సో ఇది పరిస్థితి. చాలా ప్రాంతాల్లో చాలామంది లైట్ తీసుకున్నారు ఏముంటుందో ఎఫెక్ట్ అని చెప్పేసి. కానీ కొన్ని ప్రాంతాల మీద మాత్రం బీభత్సం సృష్టించిందనే చెప్పాలి. సో ప్రస్తుతం కండిషన్ అది. నెల్లూరులో పరిస్థితి ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గయాజ్ మనతో జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. గయాజ్, ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది నెల్లూరులో? బీభత్సంగా వర్షం పడినట్లుగా తెలుస్తుంది. అంటే అత్యధిక వర్షపాతం నెల్లూరులో నమోదైనట్లుగా తెలుస్తోంది. సో అక్కడ కండిషన్ ఏంటి? 18కి పైగా నమోదైంది అంటున్నారు కదా. మోతా తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాలో గత 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే అక్కడక్కడ చెదురుమూదు ఘటనలు మినహా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గట్టి చర్యలు చేపట్టడం జరిగింది. అయితే గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షం రాత్రి 3 గంటల నుంచి తెరపివ్వడంతో ప్రజలు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే లోతట్టు ప్రాంతాలు మొత్తము నీటితో మునిగిపోవడం జరిగింది. అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల కొంత ఎఫెక్ట్ ఏర్పడింది. అయితే ఎక్కడ ఆస్తి నష్టం జరగలేదు. అయితే ఒక మహిళ మాత్రము నీళ్లలో కొట్టుకొని పోయింది. అదేవిధంగా పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయి కొన్ని గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం మనము నెల్లూరు నగరంలో ఉన్నాం. నెల్లూరు నగరంలో కొన్ని ప్రాంతాల్లో అయితే నీట మునగడం జరిగింది. ప్రస్తుతం మనము కల్పగిరి కాలనీ, డైవర్స్ కాలనీ, అదేవిధంగా భగత్ సింగ్ కాలనీ ఆ ప్రాంతాల్లో మొత్తము గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీళ్లు చేరిపోవడం, అదేవిధంగా మొత్తము కొన్ని ప్రాంతాల్లో అయితే చెరువులు మాదిరిగా తలపిస్తున్నాయి. తల్పగిరి కాలనీలో అయితే ఒక ప్రాంతం మొత్తము చెరువు మాదిరిగా తలపిస్తుంది. మన వీడియో జర్నలిస్టు ప్రదీప్ చూపిస్తున్న ప్రాంతం ఇది. ప్రస్తుతము తల్పగిరి కాలనీ, ఆటో నగరు, అయ్యప్ప గుడి ప్రాంతము మొత్తము అంటే ఆ ప్రాంతం మొత్తము నీటితో నిండిపోయింది. అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సారథ్యంలో మొత్తం రాత్రి యుద్ధ ప్రాతిపదికన మొత్తం కాలువలు తువ్వి ప్రక్కలు పెట్టి చేయడం వల్ల చాలా వరకు నీటిని తోడేయడం జరిగింది.